హెజెస్కేలు గ్రంథము 46వ అధ్యాయము. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు 6 దినములు మూయబడి ఉండి, విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడి ఉండవలెను. అధిపతి బయట మంటపమునకు పోవు మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా, యాజకులు దహన బలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను. అతడు గుమ్మము దగ్గర నిలువబడి ఆరాధన చేసిన తరువాత వెలుపలికి పోవును. అయితే సాయంకాలము కాకమునిపే గుమ్మము మూయకూడదు. మరియు విశ్రాంతి దినముల్లోనూ అమావాస్యల్లోనూ దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. విశ్రాంతి దినమున అధిపతి యెహోవాకు అర్పింపవలసిన దహన బలి ఏదనగా, నిర్దోషమైన 6 గొర్రె పిల్లలను, నిర్దోషమైన 1 పొట్టేలును, పొట్టేలుతో తూమెడు పిండి గల నైవేద్యము చేయవలెను. గొర్రె పిల్లలతో కూడా శక్తి కొలది నైవేద్యమును, తూము ఒకింటికి 3 పళ్ళ నూనెయు తేవలెను. అమావాస్య నాడు నిర్దోషమైన చిన్న కోడెను, నిర్దోషమైన 6 గొర్రె పిల్లలను, నిర్దోషమైన 1 పొట్టేలును అర్పింపవలెను. నైవేద్యమును సిద్ధపరచవలెను. ఎద్దుతోనూ పొట్టేలుతోనూ తూమెడు పిండిని, గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండిని అర్పింపవలెను. తూము ఒకింటికి 3 పళ్ళ నూనె నైవేద్యము చేయవలెను. అధిపతి ప్రవేశించున్నప్పుడు గుమ్మపు మంటప మార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలెను. అయితే దేశ జనులు నియామక కాలములయందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చునప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. తాము వచ్చిన దారినే ఎవరునూ తిరిగిపోక అందరును తిన్నగా వెలుపలికి పోవలెను. అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు. వారు బయలు వెళ్ళునప్పుడు అందరును కూడి బయలు వెళ్ళవలెను. పండుగ దినముల్లోనూ నియామక కాలముల్లోనూ ఎద్దుతో గాని పొట్టేలుతో గాని తూమెడు పిండియు, గొర్రెపిల్లతో శక్తి కొలది పిండియు, తూము ఒకింటికి 3 పళ్ళ నూనెయు నైవేద్యముగా అర్పింపవలెను. యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహన బలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధాన బలి అయినను అధిపతి అర్పించునప్పుడు తూర్పు తట్టు గుమ్మము తీయవలెను. విశ్రాంతి దినమున అర్పించునట్లు దహన బలిని సమాధాన బలి అర్పించి వెళ్ళిపోవలెను. అతడు వెళ్ళిపోయిన తర్వాత గుమ్మము మూయబడవలెను. మరియు ప్రతి దినము నిర్దోషమైన 7 మగ గొర్రెపిల్లను దహన బలిగా అర్పింపవలెను. అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను. మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలెను. అది ఎట్లనగా, తూమెడు గోధుమ పిండిలో 6వ పాలును పిండి కలుపుటకు పడి నూనెయు ఉండవలెను. ఇవి ఎవరునూ రద్దుపరచలేని నిత్యమైన కట్టడులు. గొర్రెపిల్లలను నైవేద్యమును నూనెను అనుదినము ఉదయముననే నిత్య దహన బలిగా అర్పింపవలెను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అధిపతి తన కుమారుల్లో ఎవనికైనను భూమి ఇచ్చిన ఎడల అది అతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారులదగును. అది వారసత్వం వలన వచ్చిన దాని వంటి స్వాస్థ్యము. అయితే అతడు తన పనివారిలో ఎవనికైనను భూమి ఇచ్చిన ఎడల విడుదల సంవత్సరము వరకే అది వాని హక్కై తర్వాత అధిపతికి మరలా వచ్చును. అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారులగుదురు. జనులు తమ స్వాస్థ్యము అనుభవింపకుండా అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు. నా జనులు తమ భూములను విడిచి చెదిరిపోకుండునట్లు అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగములనియ్యవలెను. పిమ్మట అతడు గుమ్మపు మధ్య గోడ మార్గముగా ఉత్తర దిశ చూచుచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదులలోనికి నన్ను తీసుకొని రాగా, అచ్చట వెనుక తట్టు పశ్చిమ దిక్కున స్థలమొకటి కనబడెను. ప్రతిష్ఠితములగు వస్తువులను బయట ఆవరణంలోనికి కొనివచ్చి యాజకులు జనులను ప్రతిష్ఠించుటకై వారు అపరాధ పరిహారార్థ బలి పశుమాంసమును, పాప పరిహారార్థ బలి పశుమాంసమును వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలమిదే అని నాతో చెప్పి, అతడు బయటి ఆవరణంలోనికి నన్ను తీసుకొని వచ్చి ఆవరణపు 4 మూలలను నన్ను త్రిప్పగా ఆవరణము యొక్క మూలను మరి ఒక ఆవరణం ఉన్నట్టు కనబడెను. ఆవరణపు మూలను ఆవరింపబడిన ఆవరణం ఒకటి కనబడెను. ఒక్కొక్కటి 40 మూరల నిడివియు 30 మూరల వెడల్పును కలిగి 4 ఏక పరిమాణముగా ఉండెను. మరియు ఆ 4 చుట్టూ పంక్తిగానున్న ఆ అటకలుండెను. చుట్టూనున్న అటకల కింద పొయ్యిలుండెను. ఇది వంట చేయు వారి స్థలము. ఇక్కడ మందిర పరిచారకులు జనులు తెచ్చు బలి పశుమాంసమును వండుదరని ఆయన నాతో చెప్పెను. ఆమేన్.